నమస్తే అన్న. లైవ్లోకి రావడానికి కారణం ఎందుకంటే 16వ తేదీ కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్లో పాల్గొన్నారు అన్న. కొంతమంది కొన్ని అంటే వ్యతిరేక పార్టీలు కావచ్చు, ఇంకో కొందరు ఎవరో కావచ్చు, లంచాలు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, ఇలాగనే ఉండాలా అంటున్నారు. మీ నెక్స్ట్ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటున్నారు. కొంతమంది గురించి మాత్రమే నేను మాట్లాడేది, 1% మాట్లాడుతున్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అన్న, నీతిగా నిజాయితీగా ప్రభుత్వంలో చేర్చే 15 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, జీవితకాలం రాజకీయం ఉన్న నాళ్ళు ఉంటుంది నా. ఏ ప్రభుత్వం అయినా కూడా నీతి నిజాయితీగా చేయి. నాకు డబ్బులు వద్దు, నేను డబ్బులు దోచుకోకుండా పేద ప్రజలకు పంచి పెడతాం అని నీతిగా ఉండు. నీకు విజయాలు అవే ఉరుకులాడుతాయి. పవన్ కళ్యాణ్ అన్న ఒక సినిమా ఇచ్చే 100 కోట్లు ఇచ్చారన్న. అలాంటిది ఎందుకు కోరుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ఉండాలని. అందరూ పెద్దోళ్ళు ఉన్నారు ఎన్నికల ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి. ఎంత ఖర్చు పెట్టడానికైనా కూడా వెనకారరు. పేద ప్రజలకు, ఆటో వాళ్ళకు, రైతులకు, ఇంకా ఎంతమందికో సహాయం చేయడానికి నరేంద్ర మోడీ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చాయని కూడా మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే కెపాసిటీ ఉంది కూటమి ప్రభుత్వానికి. పవన్ కళ్యాణ్ మాట్లాడేది పచ్చి నిజం మాట్లాడాడన్న. 15 ఏళ్ళు మనం ఇలాగే ఉండాలా, ఏ గొడవ పడకుండా కలిసి కట్టుగా పని చేయాలని. కలిసి కట్టుగా పని చేస్తారు. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 రాష్ట్రాన్నిగా తీర్చిదిద్దుతారు అనేది ఆ నమ్మకం ప్రజలకు ఉంది. నమ్మకం లేని ప్రజలు మనం ఏం చేయలేం. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, ఇంకొక పార్టీలు కావచ్చు, మనకైతే తెలియదు. మాకైతే నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం ఉందా, పవన్ కళ్యాణ్ ఉందా, నరేంద్ర మోడీ ఉందా, చంద్రబాబు ఉందా, నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఉందా, లోకేష్ ఉందా. మీరు ఎన్ని వ్యతిరేకాలు చేసినా కానీ కూటమి ప్రభుత్వం ఉందా, మంచి చేర్చి ఆ ప్రభుత్వం అలాగే నిలబడుతుంది. ఎన్ని సంవత్సరాలైనా అలాగే నిలబడుతుంది. ఆ ప్రభుత్వమే వచ్చారు.